ఇప్పుడు ఫరూక్ అన్నకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఉండే బలము మైనార్టీల బలం. దాన్ని మనం ఎవరమేం చేయలేము. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళే ఉంటారు. ఏదైనా చెడగొట్టుకోవడం కానీ సరిగ్గా కార్యకర్తలకు కానీ పలకకుంటే వాళ్ళకి తెలియకుండానే అందరూ మంచిగా మాట్లాడతారు. చాలా మంది పోటీలు ఉంటారు. ఇక్కడ రామచంద్రరావు ఉండొచ్చు, రేపు తులసిరెడ్డి ఉండొచ్చు, మాట్లాడిన ఏవి సుబ్బారెడ్డి ఉండొచ్చు. కాబట్టి బలం అనేది ఏముంది? మైనార్టీల బలం ఉంది. కొంత పాస్ మార్కులతో అయినా డిస్టింక్షన్ పోయే అవకాశం ఉంది వాళ్ళకు. కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదు. పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్లకు కట్టుబడి పని చేయడమే నా దగ్గర ఉండే ఇది. కాబట్టి ఈ సందర్భంగా క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఏదేమైనప్పటికీ ఇంకొకటి నా దృష్టికి వచ్చింది. ఫరూక్ అన్న గారు ఆయన చెప్తే బాగుంటుంది. పులిమందే చుట్టుపక్కల గ్రామాల్లో పొగాకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధర లేదనేది ఆయన మాట్లాడి ఆ ధరను కల్పిస్తే కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.